హాయ్ ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే క్వాలిఫికేషన్ ఏముంటుంది అని. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర కూడా అంటే లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్ కనుక చూస్తే క్వాలిఫికేషన్లో మనకి 10th క్లాస్ మాత్రమే ఇచ్చారు. మరి ఈసారి కూడా అలాగే ఉంటుందా అని చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్. సో అలాగే ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు. సో లాస్ట్ టైం మనం వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే దాదాపు 1 lakh ప్లస్ వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈసారి కూడా నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో ముందుగా మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రైల్వే సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు ఆల్మోస్ట్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో ఈ గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి 99% మనకి డిసెంబర్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. సో మనకు ఇంతకుముందు నోటిఫికేషన్ ప్రకారం చూస్తే అది ఏవైతే ఇచ్చారో మనకి ఎన్టీపీసీ కానీ ఆర్పీఎఫ్ కానీ సో ఇవన్నీ మనకి ఆల్రెడీ దాని ప్రకారం ఇచ్చారు కాబట్టి సో ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఖచ్చితంగా మనకి డిసెంబర్ మనకి 1st or 2nd వీక్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా రైట్. అయితే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు మీకు రిపీట్ చేస్తూనే ఉంటాను, ఏ క్షణం అయితే నువ్వు ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలని ఫిక్స్ అయిపోయావో అదే క్షణం నుంచి సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో. సో ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డిలో జనరల్గా మనకి పోస్టులు ఏముంటాయంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు మనకు ఉంటాయి. సో ఇందులో అసిస్టెంట్ పాయింట్ మెన్ కానీ, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ బీచ్, అసిస్టెంట్ డిపోర్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి పోస్టులు అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ క్వాలిఫికేషన్ అనేది మెయిన్ మనం చూస్తే రీసెంట్గా మనకి ఒక అఫీషియల్ నోటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సో రైల్వే సంబంధించి మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఈ గ్రూప్ డి సంబంధించిన ఏవైతే లెవెల్ 1 పోస్టులు ఉన్నాయో అవి మనకి ఆర్ఆర్సి కండక్ట్ చేస్తుంది, మిగతావన్నీ ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి ఈ రీసెంట్గా అప్డేట్ చూస్తే మనకి రిక్రూట్మెంట్ అగైనెస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా సంబంధించిన ఒక అప్డేట్ అనేది నోటీస్ అనేది అఫీషియల్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే మనకి ఇందులో మనకి ఈ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెయిన్లీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు ఇవి. సో ఇవి కూడా సో దీనిలో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ 10th పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే ఎన్ఏసి ఉండాలన్నారు, ఆర్ 10th పాస్ ప్లస్ ఐటీఐ ఉండాలని చెప్పారు. యాక్చువల్గా మనకి లాస్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్లో 10th క్లాస్ ఎలిజిబిలిటీ అని చెప్పారు అన్ని పోస్టులకి. అయితే అప్పుడు మనకి ముందుగా నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐటీఐ ఉండాలని చెప్పారు. అయితే చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల సో 10th క్లాస్ వాళ్ళకి మనకి అవకాశం ఇచ్చారు. అయితే అప్పుడే క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ నోటిఫికేషన్లో మాత్రం ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ పోస్టులు అన్నిటికీ ఖచ్చితంగా ఐటీఐ ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పారు. అయితే అప్పుడు చెప్పారు కానీ మరి ఈ నోటిఫికేషన్ ఉంటుందా లేదని చాలామంది డౌట్. అయితే ఈ నోటిఫికేషన్ చూస్తే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ నోటిఫికేషన్ సంబంధించి చూస్తే ఇది కూడా లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించింది కాబట్టి సో ఇందులో మనకి ఖచ్చితంగా ఐటీఐ ఉండాలని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది నెక్స్ట్ మనకి గ్రూప్ డి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా ఐటీఐ ఉండడానికే మనకి 100% అవకాశం ఉంటుంది. అయితే అలాగని 10th క్లాస్ వాళ్ళు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో 10th క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులకి ఖచ్చితంగా ఐటీఐ లేకుండా సో ఎలిజిబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఈ పోస్టులను కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి టెక్నికల్ పోస్టులకు మాత్రం ఖచ్చితంగా 10th ప్లస్ ఐటీఐ ఉండాలి, 10th ప్లస్ ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే నాన్ టెక్నికల్ పోస్టులు అంటే హాస్పిటల్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఇక్కడ అసిస్టెంట్ మనకి డిపోర్ట్ సంబంధించిన కావచ్చు, ఇలా కొన్ని నాన్ టెక్నికల్ పోస్టులకి సో 10th క్లాస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఈ పోస్టులను అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పోస్టులకు మాత్రం ఖచ్చితంగా ఐటీఐ ఉండాలి. సో మీరు ఏ ట్రేడ్ అయినా చదవండి ఐటీఐలో సో వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మరి
మీకు తెలుసు లాస్ట్ టైం మనకి దాదాపు 1,00,000+ పోస్టులకు సంబంధించిన మనకి నోటిఫికేషన్ ఇచ్చారు, వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈసారి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయన్నది చాలామంది స్టూడెంట్స్కి డౌట్. సో ఈసారి కూడా యాక్చువల్గా మనం చూస్తే దాదాపుగా 1,00,000 పోస్టులకు సంబంధించిన మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ 1,00,000 వేకెన్సీస్ ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటారా అంటే అది డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము రీసెంట్గా ఈ రైల్వే సంబంధించిన నోటిఫికేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్టీపీసీ కానీ, ఏఎల్పీ కానీ, అలాగే ఆర్పీఎఫ్ కానీ, టెక్నీషియన్ కానీ, సో ఎక్స్పెక్ట్ ఏదైతే అంటే వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ ఫిల్ చేయలేదు. సో అందులో చాలా తక్కువ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది గ్రూప్ డీలో కూడా సో 1,00,000 పోస్టులు ఇవ్వడానికి అవకాశం లేదు అంటే నోటిఫికేషన్. సో అది ఎంత ఇస్తారనేది మనం చెప్పలేం. సో మినిమం అయితే మనకి 30,000+ సో వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే +or- ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం, బట్ అప్రాక్సిమేట్లీ మాత్రం మనకి రావడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో మ్యాక్సిమం పోస్టులు అంటే ఎవరైతే మనకి ఇందులో దాదాపు 70 to 80% పోస్టులు మనకి ITI ఎవరైతే చేశారో సో వాళ్ళకే ఈ పోస్టులు ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మిగతా వాళ్ళకి అంటే ఓన్లీ మనకి నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 10th క్లాస్తో చాలా తక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ పోస్టులు చూడకండి, నోటిఫికేషన్ కోసం చూడకండి. సో మీరు అందులో ఒక్క పోస్ట్ ఉంటే చాలు, ఆ ఒక్క పోస్టు నాదే అని ఒక ఫిక్స్ అయిపోవాలి మీరు. అంటే అంత సీరియస్గా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని సో పోస్టులను బట్టి మీరు చూసుకొని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం మీరు ఒక్క పోస్ట్ ఉన్న ఆ ఒక్క పోస్టు నాదే ఎందుకు కాకూడదనే ఒక సీరియస్గా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. నీకైతే 30,000 పోస్టులు అవసరం లేదు కదా, నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా. సో అంటే నేను చెప్పేది ఏంటంటే బీ పాజిటివ్, ఓకే. సో డిసప్పాయింట్ కాకుండా సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. మీకు తెలుసు ఇందులో మనకి స్టేజెస్ తీసుకుంటే ఇందులో మనకి స్టేజ్ 1లో CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో దీనిలో మీకు సిలబస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీకు సిలబస్ మీద క్లారిటీ ఉంది కాబట్టి సో దీని ప్రకారం ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోండి. అంటే ముఖ్యంగా మనకి మెయిన్లీ ఏంటంటే ఈ గ్రూప్ డీలో మనకి మెయిన్లీ ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. అలాగే మనకి మ్యాథ్స్ వచ్చేసి సేమ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అండ్ నెక్స్ట్ మనకి రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మనకి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ కూడా మనకు టైం ఉండదు. అలాగే మీకు తెలుసు 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలిగితే సో ఖచ్చితంగా మనము ఈ గ్రూప్ డి జాబు మీ సొంతం అవుతుంది. సో ఈ నోటిఫికేషన్స్ అనేవి మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా మనకు తెలియదు. సో వచ్చినప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు RSB ఎడ్యుకేషన్లో కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో రైల్వే సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అందులో మీకు గ్రూప్ డి NTPC సంబంధించిన కోర్సెస్ కూడా కంప్లీట్ కోర్స్ జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ 1-2 సబ్జెక్ట్స్ కాదు. సో ఆల్ సబ్జెక్ట్స్. అలాగే జస్ట్ క్లాసే కాదు, దాదాపుగా మీకు 200 టెస్ట్ల వరకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో వ్యాలిడిటీ మీకు 1 ఇయర్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అందరూ కూడా ఇక్కడ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులకు బోధించే అనుభవం గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పార్ట్ నేనే టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు RSB ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకసారి మీ కంటెంట్ కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాడు జాబ్ సాధించలేడు, జాబ్ సాధించేవాడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడు. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు సీరియస్గా ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.